మలాకి గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. 787 పేజీ. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మలాకి ప్రవక్త ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు రక్తంలో కడగబడిన మనమును ఆయన మహాకృప చొప్పున దేవుని బిడ్డలుగా మారిపోయాం. కాబట్టి ఉదయకాల సమయంలో మనతో కూడా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది. కొలిమి కాలినట్లు అది కాలును. ఆగదు. దేవుడు ఒక దినాన్ని నియమించాడు. దేవుడు ఏర్పరచుకున్న జనాంగాన్ని అనగా దేవుని బిడ్డలకు ఒక దినమును ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ దినము వచ్చుచున్నది. నియమింపబడిన దినము వచ్చుచున్నది. ఆ దినము ఎలా ఉంటదంటే తెలియజేస్తూ ఉన్నాడు. కొలిమి కాలినట్లు అది కాలును. ఏం కాలుతుంది? కొలిమి. కొలిమి అంటే తెలుసా మనకి? ఏమండి? కొలిమి అగ్ని కాలుతూ మండుతూ ఉన్నట్లు ఉండదంట. ఏ దినం అది? దేవుడు ఏర్పాటు చేసిన ఆ దినము కొలిమి కాలినట్లు కాలును. ఆ కొలిమిలో వెళ్తే ఇనుమైనా మరి సాధమైపోద్ది. ఇనుము మామూలుగా మనం వంచలేము. ఆ కొలిమిలోకి వెళ్తే ఇనుము ఏమైపోద్ది? సాధైపోద్ది. కొలిమి అనగా మరి పాకల్లో మంటలు వేస్తూ అందులో ఎరువు కాలుస్తూ ఉంటారు. ఆ ఇనుము ఎలాంటి ఇనుమైనా అది ఏమైపోద్ది? సాధైపోద్ది. అటువంటి కొలిమి కాలినట్లు ఉండదంట. ఎవరికి? దేవుని బిడ్డలు. బైబిల్ కాదు. బైబిల్ గురించి తర్వాత చెప్తాడు దేవుడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్తూ ఉన్నాడు. అదే ఇశ్రాయేలు ప్రజలకి మరి యేసుక్రీస్తు ప్రభు వారు కృప చెప్పిన నువ్వు కూడా దేవుని బిడ్డగా మారిపోయాయి. కాబట్టి నీకు నాకు కూడా మధ్యాహ్నకాల సమయంలో మొత్తం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కొలిమి కాలినట్లేదు కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే. ఎవరికి అనగా గర్విష్ఠులు దుర్మార్గులు. అంటే గర్విష్ఠులు దుర్మార్గులు అన్ని చోట్ల ఉన్నారు. దేవుడు నమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేనే తెలియజేస్తూ ఉన్నారు. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ దానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఆ కొలిమికి ఎవరు సిద్ధపడుతూ ఉన్నారంటే, ఆ కొలువులకు ఎవరు వెళ్తూ ఉన్నారంటే గర్విష్ఠులు దుర్మార్గులు. అంటే దేవుని బిడ్డల్లో గర్వం అనేది ఉండనే కూడదు. ఉంటే ఎక్కడికి వెళ్తాం? ఆ కొయ్య కాళ్ళు అందులోకి వెళ్తామట. దేవుని బిడ్డలకు ఏముండకూడదండి? గర్వం అనేది ఉండనే కూడదు. ఉంటే మరి అపవాదికి నిర్ణయించిన స్థలానికి పోతాం. లేకపోతే ఆ దినము ఉన్నది అది కొలిమి కాలినట్లు కాలు దినము. దానికి మనం పాత్రలు అయిపోతాం. దానికి మనం వారసులు అయిపోతాం. ఆ కొలిమిలో గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యి కాలువలే ఉందరు. కొయ్యి కాలువ అంటే అది ఒక మనం పొగలు కాలుస్తూ ఉంటాం. పొగలు కడుతూ ఉంటాం. ఇప్పుడు పొగలు అనుకోండి అంతా గ్యాసే. అది పొగకాలు చూస్తే ఏమంటే కొయ్యలు కళలు కట్టెలు ఇవన్నీ కూడా మరి అగ్గిపెట్టి రాజేస్తే కాలిపోతూ ఉంటాయి. వీళ్ళందరూ ఇలా ఉంటారట. అంటే శ్రమలు వచ్చినప్పుడు పారిపోతూ ఉంటారు. దేవుని సన్నిధిలో నుంచి, దేవుని సముఖం నుంచి, దేవుని ఆలయంలో నుంచి శ్రమ రాగానే ఏమైపోతూ ఉంటే
ఈ కొలిమిలో కాలిపోతూ ఉంటారు. కొలిమిలాంటి శ్రమలు వచ్చినా దేవుని బిడ్డలు మరి వెళ్ళిపోవడానికి వీలు లేదు. ఈ గర్విష్ఠులు, ఈ దుర్మార్గులు కొయ్యి కాలువలే కాలిపోతుడు, కొయ్యి కాలువలే ఉందురు. ఇప్పుడు గర్విష్ఠులు దుర్మార్గులు కాకుండా దేవుడు వాక్యం ప్రకారం నడుచుకునే వారికి ఇది వర్తించదు. అందుకే క్లియర్ గా రాశారు ఇక్కడ, గర్విష్ఠులు అందరూ దుర్మార్గులు అందరూ కొయ్యి కాలువలే ఉందరు అనగా అది పొయ్యిలో పెట్టిన చెప్పు బాగానే కనపడుతూ ఉంటుంది, మనకి చక్కగా కనపడుతూ ఉంటుంది. పొయ్యిలో పెట్టిన తర్వాత దాని పని ఏమవుతుంది? కాలిపోతుంది. దుర్మార్గులు గాని గర్విష్ఠులు గాని దేవుడిలో ఉన్న వాళ్ళకి కూడా కొలిమి తప్పదు. కొలిమి అనగా అగ్ని, అగ్ని అనగా ఏం గుర్తొస్తుంది మనకి? అగ్ని ఆరదు, పురుగు సావదు, గంధకమును కాలుతుండును. అనగా అగ్ని అనగా ఏం గుర్తు వస్తుంది మనకి? నరకము అనేది ఒకటి గుర్తొస్తూ ఉంటది. అగ్ని, ఆ నరకములో అగ్ని ఆరదు, పురుగు సావదు అంటే అగ్ని ఇంకా ఆరే పరిస్థితి లేదు. నరకము దానికోసమే నిర్మింపబడినది, అది ఎప్పుడు కాల్తూనే ఉండదంట. అందులో అగ్ని ఆరదు, పురుగు సావదు. ఏ పురుగు అది? పురుగు అంటే జీవము, పురుగు మనము జీవము. ఈ పురుగులు సావదు. అగ్ని ఆరదు, పురుగు సావదు. అగ్ని గుర్తు వస్తున్నప్పుడు వీళ్ళు కొయ్యి కాలువలే కాలిపోతారు. చూడడానికి బాగానే కనబడుతున్నారు, మంచి వాళ్ళకి ఏదో ఉన్నాయా పురుగులు? ఏమండి ఆ పురుగులు ఏమైనా చెప్పుకోవచ్చు, మనము అందమైన వాటిని చేసుకోవచ్చు, గుమ్మాలు చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. పురుగులు పెడితే మాత్రం దాన్ని ఏమైపోతుంది? కాలిపోతాయి. అలాగే దేవుడు మనము దేవుని మధ్యలోకి రావచ్చు, అన్ని చేయవచ్చు, కానీ దాని ఒక సమయం వస్తూ ఉంటది. ఆ సమయాన్ని నిలబడాలి మనం. కొయ్యి కాలువలే కాలకుండా ఉండాలి. లేకపోతే దుర్మార్గులను దుష్టులను అందరూ కొయ్యి కాలువలే ఉందరు. వారిలో వేరైనను సిగురైనను ఉండకుండా లేకుండా అందరినీ కాల్చివేయాలని సాయంత్రం చదివిస్తూ ఉన్నారు. ఈ దుష్టులు కంట ఆది లేదు, అంత లేదు, మొదల చివర కూడా లేదంట. అసలు ఎందుకు పుట్టామో ఆలస్యం లేదంట, ఎందుకు పెరుగుతున్నామో ఆలస్యం లేదు. మొదల లేదు, శిబిరం లేదు. ఎందుకు పుట్టామో తెలీదు, ఎందుకు పెరుగుతున్నామో తెలీదు. అదే యేసుక్రీస్తు ప్రభువారు మొదలు ఆయనే, శిగురు ఆయనే, ముద్దు ఆయనే, శిగురు ఆయనే. ఈ ముద్దు లేదు, శిగురు లేదు, ఆలోచన లేదంట. అసలు ఎందుకు మనం పుట్టాము, ఎందుకు దేవుడు మనం సృష్టించాడు అని ఆలోచన లేకుండా ఉంటారంట. ఎవరు చదువుకున్నాం కదా ఇప్పుడు? దుష్టులు దుర్మార్గులు. టీవీ రాశారు కదా దేవుడు. దుష్టులకి దుర్మార్గులకి అసలు భూమి మీద ఎందుకు పుట్టామో, ఎందుకు జీవిస్తున్నామో, ఏమండి రేపనే రోజుని ఈ జీవితం అయిపోయి ఎక్కడికి వెళ్తామని ఆలోచన అస్సలు ఉండదే ఉండదు. వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే కొయ్యి కాలువలే, కొయ్యుల వలె, కొయ్యులు చెక్కల వలె, ముక్కల వలె ఉన్నారు. వీళ్ళు పొయ్యిలో పెడితే కాలిపోతారు. దేవుడు రాకడ ఆ సమయం, ఆ దినం వస్తే ఇలా ఉన్న క్రైస్తవులందరూ కూడా కాలిపోతాం. కాలిపోతాం అంటే యేసయ్య దగ్గరికి మనము వెళ్ళము, యేసుప్రభు కూడా మనం వెళ్ళము. వెళ్ళకపోతే మన పరిస్థితి ఏంటంటే నరకానికి పోతాం. కాబట్టి అదే కాలిపోవడం. కాలిపోయేలా ఉన్నారు. మొదలు లేదు, చిగురు లేదు. మనం పుట్టాం కాబట్టి ఏమండి అసలు ఎందుకు పుట్టామో ఆలోచించగలటం. దేవుడు వాళ్ళు ఎందుకు సృష్టించాడు? జంతువులకు కాదు. జంతువులకైతే జడ్జిమెంట్ లేదు. వాళ్ళ ఇష్టానుసారం తిరగచ్చు, చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. మనుషులకి చేయొచ్చు, వాళ్ళకి జడ్జిమెంట్ లేదు, శిక్ష వాళ్ళకి లేదు. ఆ ప్రాణం ఏమవుతుందంటే గాలి కలిసిపోద్ది అంతే. నీకు నాకు అలా కాదు.
మనకి జడ్జిమెంట్ ఉంది. మనం చేసే ప్రతి పనికి కూడా లెక్కింపబడుతూ ఉంటది. ఒక పుస్తకం ఉంటుంది మనకి, మనిషికి ఒక దేవదూత ఏర్పడుతూ ఉంటుంది. పుట్టగానే ఆ దేవదూత రాస్తూ ఉంటది. ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని చెడు పనులు చేసినా ఏమండి రాస్తూనే ఉంటారు. మంచి పనులు చేయడం ఒకటైనంట, చెడ్డ పనులు ఒకటి. అయితే మనము దేవదూత రాసినా రాయకపోయినా ఆయన ముఖ బిందువులో మన రహస్య పాపములు ఎన్ని కూడా కనబడుతూ ఉంటాయి. ఎన్ని పాపములు చేసి అన్ని పాపలు కనబడుతూ ఉంటాయి. అసలు పుట్టిన మనము ఎందుకు ఉంటామో ఆలోచన చేయాలి. ఆ రెండు దేవుడు ఎవరు ఆలోచన చేయాలి. ఆలోచన చేసి ఆ దేవుడి చిత్తము ఏమైనదో మనుషుల పట్ల అది కూడా ఆలోచన చేయాలి. ఈ మూడు మనం మర్చిపోకూడదు. ఈ మూడు మర్చిపోతారంటే ఎవరో దుర్మార్గులు, దుష్టులు. ఈ మూడు మర్చిపోయి ఎలా ఉంటారండి? ఆ మొదలా లేదు, సిగ్గు లేదు. ఏమో ఈ జీవితం ఎలా జీవిస్తూనే ఉన్నాం, పుట్టిన నుంచి పెరిగినకి ఇదే అనుకుంటూ ఉంటారంట. మరి జంతువులు కూడా అలా అనుకుంటూ ఉన్నాయి. అలా భయం అనేదే ఉండదు. అలా మనం అనుకోవడానికి వీల్లేదు సుమా. అలా అనుకుంటే రేపన్న రోజున బాధకరమైన స్థలంలోకి మనం వెళ్ళిపోతాం. యెహోవా దినము ఏర్పాటు చేసిన దినము రానయ్యున్నది. మలాకి ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుకు దేవుడు తెలియపరుస్తున్నాడు. నీకు నాకు కూడా దేవుడు ఈ మధ్యాహ్నకాల సమయంలో తెలియపరుస్తూ ఉన్నాడు. ఎలా ఉన్నారు మీరు? కొన్ని కాలంలో ఉన్నారా? దుర్మార్గులా ఉన్నారా? దుష్టులా ఉన్నారా? ఎలా ఉన్నారు? ఆ జనము వస్తే కొన్ని కాలువలే కాలిపోతారా అగ్నిలో? అయ్యో అలా కాలువడం నాకు ఇష్టం లేదు అని దేవుడు ప్రవక్త ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. ఎలా ఉన్నదో మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మనం ఆ దినము వచ్చినప్పుడు మరి ఆ దినానికి మనం పాత్రలుగా ఉండకుండా తప్పించుకునే వాళ్ళుగా ఉండాలి అని దేవుడు తెలియవస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో ఎక్కడి వరకు వచ్చామండి మనము? యెహోవా శ్రమిస్తున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారు నీకు నీతి సూర్యుడు ఉదయించును. చాలండి, ఆగుదాం. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా. నినదేవు ఏకారీతిగా ఉన్నాడా. హల్లెలూయా. నినదేవు ఏకారీతిగా ఉన్నాడా. నీతి సూర్యుడా యేసు ప్రాణనాథుడా రావయ్యా. నినదేవు ఏకారీతిగా ఉన్నాడా. నీతి సూర్యుడు ఉదయిస్తాడట. ఎవరి కోసము? ఎవరి కోసం చదువుకున్నాం మనం ఇక్కడ? చదవమ్మా. యెహోవా యందు భయభక్తులు గలవారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడంట. అంటే యెహోవా యందు నేను భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకు ఒక నీతి సూర్యుడిని ఇస్తాడంట. ఆయన ఆధిపత్యంలో మనం ఉంటామంట. ఆయన ఆధిపత్యంలో ఉంటే మనము ఎక్కడికి పోము? ఈ మంటల్లోకి పోము, ఈ కొలుములోకి పోము. మనము ఎవరు ఆధిపత్యంలో ఉంటే ఆ యెహోవా ఇచ్చే ఆ నీతిశుడు ఆధిపత్యంలో ఉంటే, ఆయన మాట మనం వింటే ఎక్కడికి పోవండి? కొలుములోకి మనము రాము. కాబట్టి ఆ నీతిశుడు ఆధిపత్యంలో మనం ఉండాలి. ఇంకా ఆ నీతి సూర్యుడు ఏం చేస్తాడు కూడా రాశాడు కింద. చదవండి అమ్మా, చదవండి. అతని రెక్కల కింద అతని రెక్కలు ఆరోగ్యం కలుగు చేయను. కనుక మీరు బయలుదేరి గంతులు వేయనట్లు దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఆ నీతి సూర్యుడు రెక్కలు మనకి ఆరోగ్యాలు కలుగజేస్తాయంట. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఎంత అనారోగ్యం మనలో ఉన్నా ఏమండి ఆ నీతిశూరుడు రెక్కలు మనకి ఏం చేస్తాయి? ఆరోగ్యాన్ని ఇస్తాయంట. మనకు అనారోగ్యం ఉన్నా మనకి ఆ నీతిశూరుడు రెక్కలు ఆరోగ్యాన్ని ఇస్తాయి. కాబట్టి మనం సజీవ లెక్కలు ఉంటాం. ఆ నీతిశూరుడు రెక్కలు మరి ఆరోగ్యం ఇవ్వకపోతే అనారోగ్యం మనల్ని తొందరగా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఏమండి
ఆ నీతి శివుడు రెక్కలు ఆరోగ్యం ఇస్తూ ఉంటాయి. ఉదాహరణకు మన మధ్యలో మరియమ్మ గారు ఉన్నారు. మరియమ్మగానే కాదు, అందరిలోనూ వ్యాధులు ఉన్నాయి. లేవా? వ్యాధులు లేవని చెప్పుకునే వాళ్ళు ఎవరెవరు తక్కువ మంది ఉంటారు. ఏమండి, బీపీ, షుగర్ అన్ని కూడా చిన్నపిల్లలు కూడా వచ్చేస్తున్నాయి. అందరికీ షుగర్లు ఉన్నాయి. కాబట్టి ఏమన్నా ఆ నీతీశ్వరుడు రెక్కల కింద మనం ఉంటే ఆయన ఆరోగ్యం ఇస్తే ఈ అనారోగ్యం వల్ల ఏమి కూడా చేయదు. మరి గారు మరి ఎన్నెన్నో సార్లు ప్రాణాపాయం నుంచి బయటపడుతూనే ఉన్నారు. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆయన రెక్కల కింద ఆమె వస్తూ ఉన్నది. మన ఇంట్లో కూర్చుని ఎవరైనా పరిస్థితి ఆమెకున్నా ఆమె ఏం చేస్తూ ఉంటది? ఏదో విధంగా ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన రెక్కల సాటుకు వచ్చి ఈ ఆదివారపు ఆశీర్వాదములు ఆమె పొందుతూ ఉంది. కాబట్టి ఆ నీతిశూరుడు రెక్కలు ఆమె లేపుతూ ఉన్నాయి. దినదినము లేపుతూ ఉన్నాయి. దేవుడికి స్తోత్రాలు. హల్లెలూయా. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవారికి సమస్తము సాధ్యము. అది నమ్మాలి. నమ్మితే జరుగుతుంది కార్యం. ఆ నీతియుడు ఆదిపక్షంలో మనం వెళ్ళిపోతే ఆ రెక్కల కింద ఆరోగ్యం ఉన్నదట. మనలో అనారోగ్యం దాపరించినా మనము సజీవులు ఎక్కువని ఉంటాం. 20 సంవత్సరాలు అయింది నాకు సభలు వచ్చి. ఏమండి, 1-2 కాదు, 20 సంవత్సరాలు అయింది. చిన్నప్పుడు వచ్చేసి 40 సంవత్సరాలకు వచ్చేసి అందరికీ చిన్నప్పుడు వచ్చేస్తున్నాయి. అదే 20 సంవత్సరాల నుంచి మరి దేవుడు రెక్కల చాటుగా ఉన్నాము కాబట్టి అనారోగ్యం ఉన్నా ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నాం. ఇది ఆయన వర్క్. ఆయన రెక్కల మరి కింద మనము వచ్చి ఉన్నాము కాబట్టి, ఆయన సన్నిధిలో చేరుతూ ఉన్నాము కాబట్టి, ఆయన రెక్కలు ఆరోగ్యం ఇచ్చును అనే వాక్యము వ్యర్థమవదు, జరుగుతూనే ఉంటది. మనం ఆలోచన చేయాలంటే మన జీవితంలో జరుగుతున్నాయా ఏదైనా ఆలోచన చేస్తే కరెక్ట్గా మనకు తెలుస్తుంది. 20 సంవత్సరాలు నుంచి షుగర్ ఉంది నాకు. అయినా ఆ షుగర్ ఉన్నదని ఆ బాధ ఆలోచన ఉండదు. ఎప్పుడు అసలు ఆ ఆలోచనే ఉండదు. ఆ ఆలోచన ఉంటే ఎప్పుడు వెళ్ళిపోతాం? ఎప్పుడు వెళ్ళిపోతాం? నాకు ఊపి ఉంది, నాకు షుగర్ ఉంది, నాకు ఇది. ఎందుకంటే మనం భయపడకూడదు. బైబిల్ గ్రంథములు 360 సార్లు రాయబడి ఉన్నది. ఏమని? దేవుని బిడ్డలు భయపడరాదు. సంవత్సరం పొడిగిన దేవుడు అంటూ ఉన్నాడు, భయపడవద్దు. 360 సార్లు. సంవత్సరానికి ఎన్ని రోజులు? అంతే. సంవత్సరం ఉన్నా కూడా దేవుడు నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. భయపడకు, నా వైపు చూడు. నువ్వు నీ వ్యాధుల వైపు చూడొద్దు, నా వైపు చూడు. నువ్వు భయపడవలదు అని చెప్తూ ఉన్నాడు. కానీ భయపడవలసిన అవసరం లేదు. వ్యాధులున్నా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆ నీతిశూరుడు రెక్కలు మనకి ఏమిస్తాయండి? ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఆ ఆరోగ్యం ఇస్తే మనం ఏం చేస్తాం? గ్రంథంలో కొమ్మిన దూడల వలె సింగిన గంతులు వేస్తూ కథండా. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కొమ్మిన దూడల వలె అంటే పరిగెత్తుకునే వాళ్ళని కాదు. ఆ పూర్వకాలంలో అలా ఉంది. ఇప్పుడు మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతూ ఉన్నామనుకో, రోగాలతో ఉన్నవాళ్ళు కాబట్టి వ్యాధులతో ఉన్నవాళ్ళు మోటార్ సైకిల్ మీద కానీ బస్సుల మీద కానీ మన పనులు మనం చేసుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటాం. అదే కొమ్మిన దూడలు మరి సెంగున వెళ్ళటం. వ్యాధి వచ్చిందని ఇంట్లో కూర్చుని మనం ఉన్నాం కదా. ఆ వ్యాధులు మనం ఏమీ చేయము. ఆ నీతిశూరుడు కాసి కాపాడుతూ ఉంటాడు. మనం ఏం చేస్తూ ఉంటాం? ఆ కొమ్మిన దూడ వల్లే. ఇప్పుడు కాసుడు అనుకోండి, ఎక్కడి నుంచి వచ్చాడు? కాకినాడ నుంచి వచ్చాడు. జమ్మంట మోటార్ సైకిల్ వేసుకుంటాం. నేను ఎక్కడి నుంచి వచ్చాను? రాజమండ్రి నుంచి వచ్చాను. జమ్మని మోటార్ సైకిల్. మనం చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఎవరు యాత్రలు ఉన్నాయనుకుంటారా? అలాగే వెళ్ళిపోతున్నారు, ఉండాలి పని వేసుకుని. సరే, ఇదే కొమ్మిన దూడల వల్లే మరి ఏం చేస్తూ ఉంటారు? ఆ గంతులు వేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎవరంటే నీతిశూరుడు ఆధిపత్యంలో కూడా వచ్చిన వాళ్ళు. దేవుని వాక్యము మరి కరెక్ట్ గా మన జీవితాల్లో జరుగుతూ ఉంటది. మనం ఆలోచన చేస్తూ ఉండాలి. మనలో ఎన్ని వ్యాధులున్నా ఏది ఉన్నా ఆ నీతిశూరుడు ఆధిపత్యంలో మనం వెళ్ళినప్పుడు కొమ్మిన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయదురు. నేను నీ వెంట పోవు ధనము దుర్మార్గులు మీ పాదముల కింద దూరవలే ఉందరు. మీరు వారిని అనగత సాయులకు అధిపతి యెహోవా కలిగిస్తూ ఉన్నాడు. ఇది ఇశ్రాయేలుతో చెప్తున్న మాట. ఇశ్రాయేలుగా అన్నాడు, ఎందరో శత్రువులు ఉన్నారు.
లేదా కూడా మనకు శత్రువులు ఉంటారు, వ్యాధులు అనే శత్రువులు మనకు కూడా ఉంటాయి, సాతాను అనే శత్రువు కూడా మనకు ఉంటది. వీటన్నిటిని కూడా మనం అనగదొక్కుతామంట. ఏ నామములో అనగదొక్కుతామనగా యేసుక్రీస్తు వారి నామములో ఆ సాతాను శత్రువు మనము అనగదొక్కగలము. ఆనాడు ఇశ్రాయేలుకు డైరెక్ట్ గా శత్రువులు ఉన్నారు, వారిని బాధించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు శ్రమ పెట్టే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అనగదొక్కుతామని దేవుడు చెప్తున్నాడు. ఇండైరెక్ట్ గా ఉన్నారు, మనకు కనబడవు. వాళ్ళకి కనబడుతుంది, వాళ్ళు ఎదుర్కోవచ్చు. కనబడలేని వాటిలో చాలా కష్టం. అవి కనబడవు, వాటిని పని చేస్తూ ఉంటాయి. మనకి ఏమంటే గొడవలు పెడుతూ ఉంటాయి, గందరగోళం పెడుతూ ఉంటది, ఏదో అంటూ ఉంటారు, గొడవలు వస్తూ ఉంటాయి. కనబడిన శత్రువులు. ఈ శత్రువులు జయించాలంటే యేసు ప్రభు మరి ఇలా దేవుడు శక్తి వల్ల మనము జయించగలము. కాబట్టి యెహోవా దినము నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాయనట్లు అది కాయను. గరిష్ఠులందరూ దుర్మార్గులందరూ కొలుకాలుగులు ఇప్పుడు ఆ స్థితిలోకి దేవుడు బిడమని మనము వెళ్ళకూడదు. గర్విష్ఠులుగా ఉండకూడదు, దుర్మార్గులుగా ఉండకూడదు. మనలో గర్వం ఉన్నదా? దేవుని బిడ్డము కాదు. మనలో గర్వం ఉన్నదా? మనము దేవుని బిడ్డము కాదు. కొంతమంది దేవుని వాక్యం ద్వారా సరి చేసుకుంటారని దేవుని వాక్యం చెప్తే సరి చేసుకోరు కదా, దేవుడికి దూరం అయిపోతారు. నా గురించే చెప్పారు అనుకుంటూ ఉంటారు. దేవుడు అంటూ ఉంటారు, వాళ్ళు తెలియపరిచి వాళ్ళు సరి చేసుకుంటారంటే కాదు అని మరి ఏం చేస్తూ దూరం అయిపోతూ ఉంటారు. ఎవరు కూడా మరి దేవుని వాక్యాన్ని బోధించేవారు ఎవరు కూడా సొంత మాటలు ఎవరు చెప్పరు. ఎందుకంటే దేవుడికి దూరం అయిపోతూ ఉంటే ఆ లక్షణాలు ఎత్తు చూపెడుతూ ఉంటారు. దేవుడికి దూరం అయిపోకూడదు, దేవుడి సన్నిధిలో అలా ఉండాలి, దేవుడికి ప్రార్థన చేయాలి, దేవుడు మంచిదానికి మరి మొదటినే రావాలి అని చెప్తూ ఉంటారు. కొంతమందికి ఆ విషయాలు బాధకరంగా ఉంటాయి. కాబట్టి మరి 7 రోజులు 6 రోజులు దేవుడు సృష్టిని కలిగేసి 7వ రోజున ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. అదే రోజున నిన్ను నన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు పిలుస్తూ ఉన్నాడు, ఈ రోజు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఎందుకంటే తన బిడ్డలు తన ఎదురుకుండా ఉండడం ఆయనకి ఇష్టము. తన బిడ్డలు ఆయన చూస్తూ ఉంటాడు. తన బిడ్డలు ఏ కొరతలున్నా ఏమున్నాయో ప్రార్థనా రూపంలో నాకు తెలియపరచండి అని దేవుడు చెప్తూ ఉంటాడు. ఇవన్నీ మనము నేర్చుకోవాల్సిన విషయాలు. కంపల్సరిగా దేవుని బిడ్డలని నువ్వు మరి విశ్రాంతి దినాన్ని పోగొట్టుకోకూడదు సుమా. దేవుడు మాట్లాడే రోజు ఇది రోజు, నీతో దేవుడు మాట్లాడే రోజు ఈ రోజు, నీలో లోటుపాట్లు ఏమనుంటే నీతో తెలియవచ్చే రోజు ఈ రోజు. ఎందుకంటే ఎందుకు తెలియవస్తున్నాడంటే అవి సరి చేసుకుంటావని, అవి సరి చేసుకుని కులిమలోకి పోకుండా నువ్వు ఉంటావని, దుర్మార్గులు దుష్టుల్లా ఉండకుండా ఉంటావని దేవుడు ఇక్కడ నన్ను నిలబడని చెప్తూ ఉన్నాడు. లేకపోతే మార్టిన్ చెప్తాడు, మార్టిన్ రాకపోతే నాగార్జున చెప్తాడు, ఎవరొకరు చెప్తారు. మాట్లాడేది మేము కాదు, మా సొంతం కాదు. దేవుడు వాక్యం బట్టి మిమ్మల్ని సరి చేస్తే మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారంటే బోధలేని వాళ్ళు మిమ్మల్ని నరక మనిషి తప్పించి దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ మాటలు కోపపడకూడదు. ఎవరు మనల్ని నరకా నుంచి తప్పిస్తారు? తల్లి తప్పిస్తుందా? తండ్రి తప్పిస్తాడా? ఎవరు తప్పిస్తారు? భార్య భర్త తప్పిస్తుందా? కాదు. బోధకులు చేస్తున్న పని ఎంత మంచి పని అంటే, అందుకే దేవుడు సువార్త కంటే మించినది ఏదీ లేదా. ఎందుకంటే నరకానికి పోయే ఆత్మలను రక్షించి దేవుని రాజ్యానికి సరి చేస్తూ ఉంటారు. ఇది బోధకులు చేసే మంచి పని. నేననే కాదు, ఏ బోధకుడైనా ఎక్కడ తీసుకెళ్తాడు? ఏమండి, నరకానికి పోయే ఆత్మలు ఎక్కడ తీసుకెళ్తాడు? పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. నీ ఆత్మ నరకం పోతే మీకే నష్టము. ఆ నష్టం ఎప్పుడు నాకు వెళ్ళడం ఎప్పుడు తెలుస్తుంది? అయిపోయిందని తెలుస్తుంది. అప్పుడు అనుకుంటాం, అయ్యో ఆ రోజున ఆ బోధకులు అలా చెప్పారు, నేను కోపపడ్డాను, కానీ నష్టపోతూ ఉన్నాను. ఈ అగ్ని ఆనదు, ఈ పొరుగు సాగదు, ఈ దరిద్రం నాకు ఎందుకు సంభవించింది నాయనా అంటే యేసు ప్రభు వారిని నవ్వుతూ వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్ళలేదు నువ్వు? అందులో ఉండి చేతులు చేస్తూ ఉంటాయండి ఆత్మలో. యేసు ప్రభు అలాగే ఎంత ఉంటాడండి, గట్ట ఉంటా
చేతులు చాపి యేసు ప్రభువా మీ గుళ్ళోకి వచ్చావునైనా, ప్రార్థన చేస్తావునైనా, పాటలు పాడానైనా, బోధ కూడా చేస్తాను ఆయన అంటాడు. అక్రమం చేయవాళ్ళారా మీరెవరో నాకు తెలియదు అని శ్రీరామ్ నవ్వుకునేది. అందుకని భూమి మీద ఉండగా బోధకులు బోధించే విషయాలు ఎవరు చెప్పినా సరే ఆ గ్రంథంలో చెప్తారు. నాటినైనా నేనైనా నా దగ్గరైనా ఇంకొక ఆయన వచ్చింది. ఇది కొలుమిలో పోకూడదని చెప్తూ ఉంటారు. సరి చేసుకోవాలి. దేవుడు బైబిల్ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. ఒక ప్రేమలేఖ కింద రాశాడు. ఒక భక్తులు అన్నారు ఏంటి ఒక ప్రేమలేఖ రాశాడు. ఈ ప్రేమలేఖలో ప్రియుల కోసం రాయబడి ఉంటది. ప్రియమైన వాళ్ళారా మీరు నాకు దూరం అయిపోయిన మీరు లేదు. ఎవరి ప్రియురాలకి ప్రియుడికి ప్రియురాలు రాస్తాడు. ఇదిగో నేను ప్రేమించే నా ప్రియుడా, నువ్వు దూరదేశాల్లో ఉన్నావు, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నువ్వు మాత్రం ఇంకొకరు ప్రేమించి నన్ను మాత్రం వదిలేము సుమా అండి. నువ్వు నన్ను విడిచిపెట్టి ఇంకొకరు ప్రేమించి నన్ను వదిలేము సుమా, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అని మనం రాస్తూ ఉంటాం. ప్రేమలేక రాస్తామన్నా అంటే మరి పొరుగు దూరాల్లో ఇప్పుడంటే ఫోన్లో మాట్లాడుతున్నారు. పూర్వకాలంలో ఏమి రాసేవారు? లేఖలు రాసేవారు. ఇదిగో ప్రియమైన భార్య భర్తకు రాయిన దేవుడుగా నువ్వు అన్ని రోజులైంది వెళ్ళిపోయి నేను ఇక్కడ ఉన్నాను, నేను ప్రేమిస్తూ ఉన్నాను, కొమ్మ తీసి ఎవరన్నా ప్రేమించి అక్కడ సెట్ అయిపోవచ్చు నేను ఏమైపోదు అని పూర్వకాలం ఉత్తరాలు రాస్తూ ఉండేవారు. ఇప్పుడైతే ఫోను ఎక్కడికైనా ఫోన్లో మాట్లాడుకోవచ్చు, అంత సౌకర్యం వచ్చింది. కాబట్టి నేను ప్రేమిస్తూ ఉన్నాను కాబట్టి నువ్వు ఎవరిని కూడా ప్రేమించడానికి వీలు లేదు అని ప్రేమలేఖ రాస్తావు. అలాగే దేవుడు నీకు నాకు కూడా ఒక ప్రేమలేఖని బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు. ఈ ప్రేమలేఖలో మనం ఎలా ఉంటే ఆయన ప్రేమిస్తూ ఉంటామో అని రాశాడు. ఎలా మరి ఉండకుండా ఉంటే ఆయనకు దూరం అయిపోతాం అని కూడా రాశాడు. అన్ని కాదు, ఈ ప్రేమలేఖను మనం చదువుకుని ఆ ప్రేమికుడి యొక్క మనం వెళ్ళిపోవాలని ఇవన్నీ ఆయన మనకు రాసిన పంపిన ప్రేమలేఖ. మన బైబిల్ గ్రంథము మరి దేవుని నమ్ముకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చదవాలి, ప్రతిరోజు చదవాలి. చదవకపోతే అక్రమము. ఏంటది? అక్రమము. ఎందుకంటే దేవుని నమ్ముకున్న నువ్వు దేవుని బిడ్డలు అని చెప్పుకుంటే నువ్వు బైబిల్ గ్రంథం చదవాలి. బైబిల్ గ్రంథం చదివితే ఆ గ్రంథము ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు చదవకపోతే ఎలా మాట్లాడతాడు? చదవాలి. చదువుకోలేని పరిస్థితి ఏంటంటే అంటారేమో చదువు వచ్చిన దగ్గరికి వచ్చి చదివించుకోవాలి. టీవీలో ఉంటున్నాం కదండి అంటారు, టీవీలో వింటారు కానీ అది రేటింగ్ కూడా ఇచ్చారు. ఏమదంతా ఇది వెళ్ళిపోతుంది బయట కాబట్టి టీవీలో వింటాం నిజమే, దాంతో అర్థం అక్కడ ఎన్న వచ్చేది ఇక్కడ మందిలో వచ్చేస్తే ఇదంతా వెళ్ళిపోదు. కాబట్టి ఒక దినాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు నీకు నాకు, దేవుని బిడ్డలకు. అది చెప్పడే ఉన్నాడు. ఎలా ఉండాలి దేవుని బిడ్డలు, ఎలా ఉండాలి, ఎలా ఉంటే నా రాజ్యానికి వారసులు, ఎలా లేకపోతే నా రాజ్యానికి వారసులు కాదు. దుర్మార్గులు దుష్టులు అని చెప్తూ ఉన్నాడు. నేను దుర్మార్గులు దుష్టులు అన్న సుమా గ్రంథంలో రాయించారు. దుర్మార్గులు దుష్టులు కూడా తలేదో మొదలేదో ఏమండి మొదలేదో సిగ్గులేదో వాళ్ళకి తెలుదంట, తెలుసుకోవాలని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు తన స్వరూపాన్ని ఇచ్చి తన ఆత్మను నీలో నింపాడు కాబట్టి ఆత్మ పాడైపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆత్మ నరకంలో పోవడానికి ఇష్టం లేదు కాబట్టి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దుష్టులు దుర్మార్గులు మంచి వాళ్ళకి ఏం చేస్తాడు తెలియజేస్తూ ఉన్నాడు, దుర్మార్గులకి ఏం చేస్తాడు దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం విందాం, మన జీవితాన్ని మనము సరిచేస్తాం. నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యము కలుగు కనుక మీరు బయలుదేరి భూమిన దూడల వలె గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. సువార్త 5వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం.
యోహాను సువార్త మొదటి యోహాను సువార్త కాదు, యోహాను 224 పేజీ, కొత్త నిబంధన చివరికి వచ్చేయండి. దేవుని కుమారుని ఉమ్. నామమందు ఆ. విశ్వాసముంచు ఆ. మీరు మీరు నిత్య జీవం గలవారని నిత్యజీవం గలవారని తెలుసుకున్నట్లు తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను ఈ సంగతులను మీకు మీకు రాయించున్నాను. రాయుచున్నాను. ఆడదాం. దేవుని కుమారు నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయుచున్నాను. దేవుని కుమారుని విశ్వాసం ఉంచే వాళ్ళు దేనికి వారసులు అనగా నిత్య జీవానికి వారసులు. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఏమండి, కొలిమిలోకి వెళ్లకుండా ఒక మార్గం ఏర్పడింది. ఆ నీతి సూర్యుడు రెక్కల కింద ఆరోగ్యమైన సెలవిచ్చే చూసాడా? ఆ నీతి సూర్యుడు విశ్వాసం ఉంచిన వాళ్ళకి ఏమిటనే రాశారంటే నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నిత్య జీవమును ఇస్తాడంట ఆయన. ఆ నీతి సూర్యుడు నీకు అనారోగ్యమును కాపాడమే కాకుండా నిత్య జీవాన్ని ఇస్తా ఉంటాడంట. ఇప్పుడు మనకు నిత్య జీవములో ఇప్పుడు మనము లేము. మన జీవము కొంతకాలం ఉండి అంతలో మాయమైపోవాలి. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవులు ఉన్నాం మనం. అంటే తాత్కాలికము 60 70 అంత. నిత్య జీవులు మనము లేము. శాశ్వత జీవులు మనము లేవు. దేవుడు శాశ్వత జీవం ఇస్తాడంట. దేవుని కుమారుని నామముందు విశ్వాసం ఉంచి మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్టు అనగా యేసుక్రీస్తు ప్రభువు వారి యందు మనము విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితే ఏమిస్తాడట? నిత్య జీవము ఇస్తాడట. ఈ నిత్య జీవం కోసమే మరి జనాలందరూ కూడా, మానవ జాతి అంతా కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ నిత్య జీవంలో ప్రవేశించాలని, నిత్యము జీవించాలని ఆలోచన చేసి ఎంతో ప్రయత్నాలు, లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఎక్కడ ఉంది నిత్య జీవం ఇచ్చేవారు అని. కానీ నిత్య జీవం ఇచ్చేవారు ఎక్కడ కనబడ్డారు. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క విశ్వాసం ఉంచితే తండ్రి దేవుడు నిత్య జీవం ఇస్తాడంట. నిత్య జీవం అంటే నిత్యము జీవిస్తూ ఉంటాం. ఎక్కడ ఆ దేవుని రాజ్యములో. అంటే నరకాలకు వెళ్లకుండా, కొడుములకు వెళ్లకుండా ఎక్కడుంటావు నువ్వు? దేవుని రాజ్యములో నిత్య జీవములో ఉంటావు. నిత్యము జీవితం అంటే సుఖాన్ని నువ్వు అనుభవిస్తావు. ఆ సుఖాన్ని అనుభవించాలంటే దేవుని కుమారుడు విశ్వాసం ఉంచాలి. ఈయన నన్ను నరకం నుంచి తప్పించగల దేవుడు, ఈ యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు నరకానికి నుండి తప్పించి దేవుని ఎదురు తీసుకెళ్తాడు. అక్కడ నరకం అనేది ఉండదు, ఆయనతో నేను జీవిస్తాను అని విశ్వాసము ఉంచాలి మనం. ఎవరి మీద? దేవుని కుమారుడి మీద. కాబట్టి నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయిస్తున్నాను. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏదడిగినాను ఆయన మనవి ఆలోచించినది. దేవుడికి స్తోత్రాలు. ఆయనంటే కొన్ని ఇస్తూ ఉంటాడంట, మనకి కొన్ని ఇస్తూ ఉంటాడంట. అవి ఎలా అడగాలంట? ఆయన చిత్తానుసారంగా అడగాలంట, మన చిత్తానుసారంగా కాదు. మనమైతే ఏమడుగుతాం? ఏమండి, డబ్బు కావాలంటాం. చిన్న ఉద్యోగంలో పెద్ద ఉద్యోగం కావాలంటారు. చిన్న మోటార్ సైకిల్ ఉన్నవాళ్ళు పెద్ద మోటార్ సైకిల్ అంటారు, లేదా కారు అంటారు. ఏమండి, తాటేకుల్లో బిల్డింగ్ అంటారు. మనము ఇటువంటివన్నీ కూడా కోరుకుంటూ ఉంటాం. ఇది ఏ ఇష్టమో మన ఇష్టము, మనం కోరుకుని ఇవన్నీ టెంపరీ. ఇల్లు కోరుకున్నా ఏమి కూడా మనం పట్టుకెళ్ళి వెళ్ళినప్పుడు పట్టుకెళ్తామా? ఒక ఆయన అంట కొత్త కారు కొనుక్కున్నాడు. కొనుక్కుంటే కొనేసుకుని ఆ కుర్రోడిని బయటికి తీసుకెళ్ళి రోడ్డు వేయించాడు. చాలా ఖరీదైపోయింది. మంచి ఉద్యోగస్తులు ఉన్నవాళ్ళు వచ్చేసాడు ఇంటికి. ఈ కుర్రగాడికి ఆ కారు మీద ఆశ తీరక ఆ నాన్నగారు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిపోయి ఆ ఏ తిప్పేసి సీట్ అని పాటు చేశాడు. తండ్రి తీసుకుని వచ్చి సూపర్గా చెదగొట్టేసి ఏంటి కారు గురించి
శుభ్రంగా చెతగొట్టుకుని వదిలేసాడా, అదే కారులో పెట్టి డోర్ వేసి వచ్చేయడంట. ఎంత కోపం వచ్చేసింది ఆయనకి, ఎంత కోపం వచ్చేసింది. పుట్టాడు, పుట్టిన దగ్గర కొంతమంది కోపాలు పెద్దగా కొట్టేసి మళ్ళీ ఎనకొచ్చుకునేస్తారు, తిట్టేసి మళ్ళీ ఎనకొచ్చి తిట్టేస్తా ఉంటారు. అంటే అలుసుకోలేదు అనమాట, అలాగా అలుసుకోలేదు అనమాట కోపం. ఏమండి, రౌద్రము ఎదుట ఎవడు నిలవగలడు, రోషము ఎదుట ఎవడు నిలవగలడు అని సాంప్రదాయంగా ఉంటుంది. రోషం వస్తే ఎవడు నిలవలేడు మన ముందు ఆ కాంచేపుని, అది అనుసుకోవాలట. ఏం చేయాలి? అదో నోరుని బలవంతంగా నొక్కేదన్నమాట. నొక్కేయకపోతే ఈ నాలుగెళ్ళి బయటకు వెళ్ళిందంటే గొడవలే, ఇంకా కత్తిలో కాళ్ళలో రాళ్ళు తీసుకుని కొడేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ నాలుగు మనం అదుపులో పెట్టేయాల. ఆపేయాలంతే శరీరాన్ని. ఆపలేకపోయాడు పాపం. కన్న కొడుకుని ఆపలేక ఏం చేశాడు? కారు గురించి, అంటే కుటుంబంలో ఉన్న వ్యక్తులకి అందరూ ఎవరు ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన? ఆ కారు ప్రేమిస్తూ ఉన్నాడు. కొంతమంది ఇలాగే ఉంటారు, కొంతమంది డబ్బులు ప్రేమిస్తూ ఉంటారు. ఆ డబ్బులు తాళం వేసేసి దానికి పూజ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. చచ్చినా కూడా ఆ డబ్బు తీయకూడదు. ఇదిగో ఈ డబ్బు కానీ ఎవరు ముట్టుకున్నది లేదు, నేను సచ్చిన తర్వాత తీసుకోండి అంటారు. నాకు ఇన్ని లక్షలు ఉన్నాయి ఇందులో, నేను ఎంతటో తెలుసా అని ఆయన సాటిస్ఫాక్షన్ అవుతూ ఉంటాడు అనమాట. కొంతమంది ఇటువంటి ఉంటారు. అటువంటి తండ్రి చేస్తే ఆ ఊపిరాడక తన జీవికి కొరడు ఊపిడు చనిపోయాడు. ఏమైనా కొరడు కోపం తెలివిందా, 2 గంటల మీద తెలిసి చూస్తే కొరడు ఊపిరాడక సీట్లో చనిపోయినాడు. జరిగింది. ఒక పాస్టర్ గారు చెప్తున్నారు సాక్షులు. ఏమన్నా ఆ పాస్టర్ గారు ఎవరంటే చాలా స్పీడ్గా చెప్తాడు. స్టేజ్ మీద నిలబడ్డా ఆయన ఈ శివ నుంచి దొరక చెరువుకి చేస్తాడు. ఒక కుర్రోడు ఏమో పెడితే చెప్తాడు ఆయన చెప్తూ ఉన్నాడు. చనిపోయాడు కుర్రాడు, చూస్తారా? ఇటువంటి ధనాపేక్షకు సంబంధించినవి, మరి ధనాన్ని ప్రేమించేవాళ్ళుగా ఉన్నాయితే ఆయన ఇచ్చేవాడు కాదు. ఏ చిత్తాలుగా అడగమంటాడైనా, అమ్మా ఏం అడగమంటున్నాడు, ఎలా అడగమంటున్నాడు ఆయన చిత్తానుసారముగా మనం ఏదడిగినను ఆయన మనవి ఆలకించినది. ఆయన చిత్తానుగా మనం అడగాలి. ఏంటి ఆయన చిత్తము? యేసుక్రీస్తు ప్రభువారి చిత్తం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారి చిత్తము ఏంటి అనగా, పిలాతు మాట్లాడాడు ఆయన, నేను నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా నిరూపించగలరా అని అడుగుతున్నాడు. ఆయన దోషి అని తీసుకెళ్లారు. ఆయన యేసు ప్రభు ఏం చేశారు? దోషినే కోర్టుకు తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఆయన అంటూ ఉన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అంటే ఎవరూ మాట్లాడతలేదు. పిలాతు కూడా మాట్లాడతలేదు. గవర్నర్ ఏమి పాపం ఆయనలో లేదు. అలా నువ్వు నేను కూడా సవాల్ చేసే వాళ్ళగా ఉండాలి. నేను దేవుడు అనుకున్న తర్వాత నా జీవితం మారిపోయింది, నాలో ఇంత పాపమైన ఉండదేమో, నువ్వు చూపించగలవా అని ప్రశ్న వేయాల. ఎదురుతో ఏసీ వాళ్ళగా ఉండాలి. నారాయణ నిద్ర అన్నాడు. రాత్రి తెల్లవాళ్ళు రామారామ శ్రీమలని చూస్తూ ఉంటారు. మా చెల్లి అంటదే, అన్నయ్య దేవుడు మాట్లాడి చాలా గీగిలు చేస్తాడు ఈ మధ్యలో అంటే, దేవుడు మాట చెప్తే నిద్ర అవుతుంది ఏంటి? ఏమండి చెల్లి ఏమండి నిద్ర ఎవరు? నేను పరిశుద్ధ నాలో పాపం మీరు ఎవరైనా నిరూపించగలరా అంటే ఎవరు కూడా మాట్లాడలేదు. నేను పరిశుద్ధుడు, అలా నువ్వు నేను కూడా ఉండాలి. మళ్ళీ అంటాడు, నేను పరిశుద్ధుడని వెనుక నేను నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ పరిశుద్ధులుగా ఉండాలి. అది ఆయన చిత్తం. ఆయన చిత్తానుసారంగా అది. నేను పరిశుద్ధుడే ఉన్నాను, పాపాన్ని నేను అంటుకోను, పాపాన్ని నేను చూడను, పాపం అనగా పరిగెత్తికి వెళ్ళిపోతాను. ఏసేపు పాపం దగ్గరికి వస్తూ ఉంటే పరిగెత్తికి వెళ్ళిపోయాడట. అలా మనం కూడా వెళ్ళిపోవాలి. ఎప్పుడు?
గత కాలంలో వదిలేద్దాం. యేసు ప్రభు నమ్ముకున్న కాడి నుంచి ఏం చేయాలంటే యేసు ప్రభులాగే జీవించాలి మనం. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. అది ఆయన చిత్తము. నా చిత్తానుసారంగా ఏది అడిగినాను ఆలకించున్నాను. మనం ఎరిగిన ఎలా మనం ఆయనను వేడుకొని మనకు కలుగును. మన చిత్తానుసారంగా మనము ఏమి భూలుపులు ఉన్నాయి అడగకూడదు. ప్రభువా నీ చిత్తానుసారమైన ఏంటో, నీకు ఇష్టమైన జీవితం ఏంటో, నీ బిడ్డగా నేను కడగబడ్డాను, యేసు రక్తంలో కడగబడ్డాను, యేసు బిడ్డని చెప్పుకుంటూ ఉన్నాను, ఆలయంకి వెళ్తూ ఉన్నాను, సంవత్సరాలు వెంబడి నీ చిత్తాన్ని నేను నెరవేర్చలేకపోతూ ఉన్నానేమో. ఎలా నెరవేర్చాలో తండ్రి నాకు తెలియవచ్చని మనస్ఫూర్తిగా నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు నీకు తన ఆత్మ ద్వారా నీ మనస్సాక్షిని ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళీ మనస్సాక్షి అనేది ఉంటది. ఆ మనస్సాక్షి మూలపడిపోతూ ఉంటది. ఆ మనస్సాక్షిని తెలియపరిచి దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఇస్కరియోతు యూదా మనస్సాక్షి మూలపడిపోయి డబ్బు మీదకి వెళ్ళిపోయింది. మరలా యేసు ప్రభువును సిలువ వేస్తారని తెలిసిన తర్వాత అయ్యో నేను ఎంత పాపం చేశాను అన్నప్పుడు దేవుడు మనస్సాక్షిని తెలిసాక నేను ఎంత దుర్మార్గున్నా, ఈ డబ్బు నాకెందుకు, ఆ డబ్బు అడిగి పడేసి ఈ జీవితం ఎందుకు, ఈ దైవగడ జీవితము, దైవ కుమారుని చంపాను, నేను నా గురువు గారిని నేను చంపాను, నేను బతకూడదు, చనిపోవాలి అని నిర్ణయం తీసుకుని ఎప్పుడు దేవుడు అసలు మనస్సాక్షిని తెలిసినప్పుడు, అలాగే నీగా మనస్సాక్షిని దేవుడు తెలుస్తూ ఉంటాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు ఇష్టమైన జీవితం తండ్రి నేను జీవించాలి నాయన, పేరుకు మాత్రము క్రైస్తవులుగా ఉంటావు, ఉపయోగం లేదు, ఇక్కడ కొలిమున్నదని చెప్తూ ఉన్నావు. కొలిమి దుష్టులకు దుర్మార్గులకి దేవుని మనిషి వారికి ఏముంది ఇక్కడ కొలిమి. ఆ కొలిమిలోకి నేను పోకూడదు నాయన, నీతో నేను ఉండాలి, నీ చిత్తం ఏంటో నాకు తెలియపరచు అని నువ్వు ప్రార్థన చేస్తే తెలియపరిచే వరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఒక రోజు 2 రోజులు కాదు, అవసరమైతే సంవత్సరం కూడా 2 సంవత్సరాలు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడు ఆయన చిత్తం ఏంటో నీకు తెలియపరుస్తాడు. అప్పుడు ఏం కోరుకోవాలో ఆయన తెలియపరుస్తూ ఉంటాడు. లేకపోతే అడగరాని అడుగుతూ ఉంటాం, పనికిరాని అడుగుతూ ఉంటాం. అవి మనమే కాదు, ఈ భూలోక జీవితం కోసం బ్రతకడానికి ఏమంటే అన్యులు కూడా బ్రతుకుతూ ఉంటారు. అన్యులు కూడా ఆలోచన చేసుకుని వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు, మనమే బ్రతుకుతున్నాం. మనం ఏం అడగాలంటే ఆయన చిత్తానుసారముగా అడగాలి, మనం అలా చేస్తారు. ఉదాహరణకి తండ్రి ఆత్మైన దేవా మీ ఆత్మ నాకు కావాలి అన్నాను, అడుగుతూ ఉన్నావా? ఏమండి అడుగుతూ ఉన్నావా? కీర్తనకారుడు అంటాడు 8వ అధ్యాయంలో ముగించుకుందాం. 8వ అధ్యాయం 5వ వచనం కూడా చదువుకుందాం, తర్వాత ముగించుకుందాం. ఏమండి కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం. నా గిన్నె నిండి అక్కడికి నా గిన్నె నిండి రోడ్లుచున్నది. చాలండి, నా గిన్నె నిండి రోడ్లుచున్నది అని దేవుడు అని ఎవరు కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నారు. ఆయన గిన్నె అనగా ఆయన హృదయము నిండిపోయి పొర్లిపోతూ ఉందంట. అంటే ఆయన హృదయం అంటే ఎవరున్నారంటే దేవుడు ఉన్నారట. అందుకే మరి దావీదు దేవుడు హృదయానుసారుడు అని చెప్తూ ఉంటారు. ఆయన హృదయం నుండా ఎవరున్నారంటే దేవుడు ఆయన హృదయం నుండా ఉండి పొర్లిపోతూ ఉన్నాడంట. అంతగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన ఈలో ఉన్నాడు. అలా మన గిన్నెలు గిన్నెలు నిండిపోతూ ఉండాలి దేవుడితో, దేవుని వాక్యంతో నిండిపోతూ ఉండాలి, దేవుని ఆత్మతో నిండిపోతూ ఉండాలి. మన ప్రార్థన పరిశుద్ధాత్మ గురించి మనం ప్రార్థన చేయాలి. తండ్రి ఆత్మైన దేవా ఇదిగో నేను వెళుతూ ఉన్నాను, ఆదరణకర్తను ఎదురు పంపిస్తాను,
ఆయన వచ్చిన అన్ని విధాలా ఆదరిస్తాడు అని చెప్పాడు. ఆదరణకర్తలుగా పరిశుద్ధాత్మ, ఆ పరిశుద్ధాత్మని మనము ఆహ్వానించాలి. పరిశుద్ధాత్మను నా హృదయంలో తండ్రి అంటే ఆ పరిశుద్ధాత్ముడు సర్వ సత్యముల వలన నడిపిస్తాడు. ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది మంచో ఏది చెడు, ఏది చేయాలో ఏది చేయకూడదు, ఏది తినాలో ఏది తినకూడదు అన్ని కూడా పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధమైన వ్యక్తి నీలో నాలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడనగా ఆయన నువ్వు ఆహ్వానించినప్పుడు. ఆయన మనము ఆహ్వానించాలి, పరిశుద్ధాత్మను ఆహ్వానించాలి. పరిశుద్ధాత్మ లేనిదే జీవితము నీరు లేని పైరు లాంటిది. నీరు లేని పైరు ఎలా ఉంటుంది? నారాయణ గారు చెప్పాలి ఏమండి? నీరు లేని పైరు పొలాలు వెళ్తూ ఉంటాం కదా, మనం కాయ గీతల కట్ట వెళ్తూ ఉండేవాళ్ళు కదా. ఎండిపోయిన పైరు ఎలా ఉంటుంది? సరైన కాపు ఉంటుంది దానికి ఏమి లేదు, నీరు లేదు. నీరు లేని పైరు లాంటిది పరిశుద్ధాత్మ లేని జీవితము. రక్షణ పొందిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఏం కావాలంటే పరిశుద్ధాత్మ, పరిశుద్ధమైన ఆత్మ కావాలి. లేకపోతే ఆ నీరు లేని పైరు ఎలా ఎండిపోద్దో, కాపు కాయకుండా మనం కూడా అలా ఎండిపోతాం. ఎండిపోయినప్పుడు ఏం చేస్తారు ఏమంటే? కాపు కాయని ఆ పైరుని ఏం చేస్తారు రైతులు? ఏమండి ఏం చేస్తారు? మాట్లాడతలేదు కాదు, అందరూ పల్లెకి వెళ్తా ఉంటాం కదా. చెప్పండి, కాపుకాయని పైరుని ఎండిపోయిన చెట్టుని ఏం చేస్తాం మనం? ఎప్పుడైనా పోగొట్టి అగ్గిపోలు వేసి పని చేస్తాం. దరిద్రం అలాగే దేవుడంట పరిశుద్ధాత్మ మనలో లేకపోతే లోకంతో ఏకమైపోయి కొద్ది దేవుడు ఏం చేస్తాడంట? తీసుకెళ్ళి ఎక్కడ పెడతా అన్నాడు? ఆ కొలువులో, ఆ అగ్నిలో పడేస్తాడంట. కాబట్టి నీకు నాకు పరిశుద్ధాత్ముడు కావాలి అని అడగమంటున్నాడు దేవుడు ఇక్కడ. ఆయన చిత్తానుసారంగా మేము ఏదైనాము ఇస్తాం. నీ చిత్తానుసారంగా అయితే నీకు ఉపయోగపడేవి. చిన్న కుర్రోడికి బ్లేడ్ ఉండేట్టుకెళ్ళి వాడు ఏం చెప్తాడు? ఒకరికి ఒళ్ళంతా సెగ్గ వేసుకుంటాడు, వాడికి తెలియదు కాబట్టి. కాబట్టి దేవుడికి తెలుసు ఏది ఇవ్వాలో నీకు నాకు సమయానుకూలంగా. మనం అనుకుంటాం ఇదేంటి బాబు అడగండి ఇస్తాడంటే ఏదో ఇస్తాడు అనుకున్నాం. మళ్ళీ ఇప్పుడు వచ్చిన పరిశుద్ధాత్మ అంటాడు. ఈ పరిశుద్ధాత్మలు మాకు ఏంటి ఉపయోగం అని ఆలోచన మనలో రావచ్చు. యేసుక్రీస్తు ప్రభులో సమస్తము ఇప్పుడు ఉన్నాయి. ఇక లేదంటే ఆయనలో ఏది లేదు. లేదంటే ఏది లేదు. అన్ని ఆయన వల్లే కలిగే, అన్ని ఆయనలో ఉన్నాయి. నీకు డబ్బు అవసరమా? ప్రార్థన చేయి. నీకు నిజంగా డబ్బు అవసరం ప్రార్థన చేయి. దేవుడు ఏదో రూపాన్ని నీకు కలిగేస్తాడు. నీకు వ్యాధి వచ్చిందా? ఆ వ్యాధి కోసం ప్రార్థన చేయి. ఆయన స్వచ్ఛత పరచకపోయినా పలానా చోటకు వెళ్ళు అని నీకు తెలియపరుస్తాడు. ప్రతిదీ కూడా నీకు తెలియపరుస్తాడు. నీకు ఎవరో తీసుకెళ్ళవాలి లేదా? తీసుకెళ్ళివాడు కూడా వస్తాడు. ఆయన ఏర్పాటు చేస్తాడు అన్ని. యథార్థమైన ప్రార్థన చేసినప్పుడు నువ్వు కోరుకున్న దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేయాలి. చేస్తున్నావా ప్రార్థన? ఏడుతూ కూర్చున్నావా? ఏడుతూ కూర్చుంటే పని అవుదో ఏం చేయాలి? ప్రోకరించి ప్రార్థన చేయాలి. అది దేవుడికి అంగీకారం అయితే తప్పనిసరిగా నీకు ఇస్తూ నా దేవుడు నాకు ఇస్తాడు అని ఆయన కార్యక్రమంలో ముందు పాలు పంచుకో. ఆయన వాక్యం చదువు. నీ పైన ఆయనకి కనికరం వస్తుంది. ఆయన సల్లని చూపు నీ పైన చూస్తాడు. నీ సమస్యలన్నీ అలా సరైపోతాయి. చెయ్యాలి ప్రార్థన. చెయ్యి, ప్రార్థన చెయ్యి. ఇయ్యి నీ మనసు. గత కాలమంత నేను కాసిన దేవుడు ఈ రోజు నిన్ను ఎంతో దీవించును. గత కాలమంత నేను కాసిన దేవుడు ఈ రోజు నిన్ను ఎంతో దీవించును. చెయ్యి, ప్రార్థన చెయ్యి. ఇయ్యి నీ మనసు. దేవుడికి స్తోత్రం.
కాచి కాబడిన దేవుడు ఈ సమస్య ఆయన ఎవరు పెద్ద అనుకున్నావు నువ్వు? ఈ సమస్య పెద్దది కాలేదు, చాలా చిన్నది. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేయడం లేదు, ఎందుకంటే నీ మనసు ఆయనకి ఇవ్వడం లేదు. నీ మనసు వేరే దాని మీద ఉంది. నీ మనసు ఆయనకి నువ్వు నిజంగా ప్రార్థన చేయి, నీ సమస్య తీరబోతే అడిగినది. యేసు క్రీస్తు ప్రభువు అన్నీ చేయగలడు ఆయన. ఎందుకంటే ఆయన ఎందుకు చేయాలంటే నీ నాలాగా ఆయన జన్మించాడు కాబట్టి మనుషులకి ఏది అవసరమో ఆయన తెలుసు. ఎప్పుడు ఆకలిస్తుందో ఆయన తెలుసు, ఎప్పుడు దాహం ఎత్తదో, దాహం ఎత్తే ఏం కావాలో ఆయన తెలుసు, వ్యాధులు ఎత్తే ఏం కావాలో ఆయన అన్నీ తెలుసు. ఎందుకంటే 33.5 సంవత్సరాలు నీలా నాలా శరీరం ధరించుకుని మనలాగే తిరిగాడు ఆయన. ఇంకా చెప్పాలంటే ఆయనకి ఒకే ఇంట్లో భోజనం కూడా చేసేవాడు కాదు. బోధ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే పిలిచి భోజనం పెట్టి తినేవాడు, లేక అలా పత్రులు వెళ్ళిపోయేవాడు దేవుడు. ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి అన్నీ తెలిసిన ఆయన అడగాలి మనం. అన్నీ తెలిసిన వాడు నీ కన్నీరు తుడుస్తాడు, అన్నీ తెలిసిన వాడు నీ కన్నీరు తుడుస్తాడు, నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు, నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు, యేసే జవాబు, యేసే జవాబు, యేసే జవాబు. నీ సమస్య ఏంటో ఆయన తెలుసు, నాకు తెలుసు, తక్కువ కాదు, ఎవరికి తెలుసు. నీ సమస్య ఏంటో ఆయన తెలుసు కాబట్టి నీ సమస్యలకి జవాబిచ్చేది అన్నీ తెలిసిందని మనం నమ్ముకున్నాం కాబట్టి, అన్ని విధాల మనం ఆదరించే దేవుడు మనం నమ్ముకున్నాం కాబట్టి లోకంలో ఉన్న వాళ్ళకంటే మనము మహాభాగ్యులమై ఉన్నాం. కాబట్టి ఆ దేవుడు ఈ రోజున మనతో చక్కటి విషయాలు మాట్లాడాడు. సమస్తాన్ని నేను ఇస్తానంటూ ఉన్నాడు, ఆయన నమ్ముకోమంటూ ఉన్నాడు, పరిశుద్ధాత్మలో ఆహ్వానించమంటూ ఉన్నాడు. దేవుని వెళ్ళగా జీవించండి, సెంగుని గంతులు వేస్తూ పరిగెట్టండి, ఆరోగ్యంగా ఉండండి. యేసుక్రీస్తు ప్రభువు రెక్కల చాటున నీ సమస్యలు అయితే నాకు ప్రార్థన చేయండి, హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. ఆ సమస్యలు ఏం తెలుస్తాను, ఎందుకంటే అన్నీ నాకు తెలుసు, నీ సమస్యలన్నీ నాకు తెలుసు. కాబట్టి నువ్వు పుట్టక మునిపే నీ జీవితం ఏంటో నాకు తెలుసు, ఏ వయసులో ఏం చేస్తావో నాకు తెలుసు. కాబట్టి చేయి ప్రార్థన, ఎయ్యి మనసు, అడుగు, నీ ప్రశ్నలకు నేనే జవాబు అని ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తూ ఉంటారు. కాబట్టి మరి మన సమస్యలన్నీ ఆయన పాదాల మీద పెడతాం, ప్రార్థిద్దాం, పరిశుద్ధాత్మను ఆహ్వానిద్దాం. మన సమస్యల పరిష్కారం ఆయన చూపిస్తాడు. కాబట్టి వాక్యం ముగిస్తూ ఉన్నాం. మన ప్రభు యేసుక్రీస్తు వారి కృప మన ఎల్లరికీ తోడైండును గాక. ఆమేన్. నాకు చేస్తున్నాను సకల ఆశీర్వాదాలు కారణంగా పరిశుద్ధమైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు, మంగళహారతులు. ఈరోజు కార్యక్రమంతో ప్రభావ విశిష్టానుసారంగా వాక్యం ద్వారా తండ్రి మరి మంచిగా జరిపించిన వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. వాక్యం ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరించారు ప్రభావ. మీ దేవుని అందుకోవడానికి మార్గం ఏదైనదో, నాయన నరకానికి పోవడానికి మార్గం ఏదైనదో అన్నీ తెలియవచ్చు. ఎవరితో మీరు మాట్లాడారు, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. నాయన విన్న మాటలను కూడా ప్రభావ విడిచిపెట్టకుండా మీరు జాగ్రత్తగా ఆ మాటను భద్రపరుచుకుని తలపోసుకుంటూ, మీ వాక్యాన్ని తలపోసుకుంటూ మీరు ఇచ్చే మహిమరాజ్యానికి నాయన చేరడానికి సహాయం చేయమని అడుగుతూ ఉన్నాం. మనము సర్వసత్యంలో నడిపించే పరిశుద్ధాత్మ తండ్రి రండి, వారి దేవాలయం రండి. సర్వసత్యంలోకి మీరు మమ్మల్ని నడిపించండి, మీ ఆత్మతో మీరు నింపండి, సర్వసత్యంలో నడిపించండి తండ్రి. మరి ఈ మానవ జీవితంలో అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, చిన్నబడిన వరకు పెద్దవారి వరకు సమస్యలు లేనటువంటి వాళ్ళు లేరు ఆయన. మీ పాదాల దగ్గర పడి ఉన్నారు ప్రభువా. ఆ సమస్యతో వారు సతమతమవుతూ ఉన్నారు. దేవా దారి చూపించండి. నేను సర్వశరీరులకు దేవుడిగా ఉన్నాను, యెహోవాను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని మీరు అడుగుతూ ఉన్నారు. నమ్ముడనే వాళ్ళైతే నమ్మే వరకు నా వల్ల సమస్యలు సాధ్యమే. నేను నమ్మాలి తండ్రి.
సతమతమవుతూ ఉన్నాం ప్రభువా. ఆ సమస్యలకు తీరదేమో అని ఆ సమస్యలతో ప్రభువా బాధపడుతూ భయపడిపోతూ ఉన్నాం. దయగల దేవా, మేము ఆశ్రయిస్తూ ఉన్నాం. మీరు తప్ప మాకు ఎవరు సహాయం చేస్తారు తండ్రి. నీ ఆపత్కాలం ముందు నీవు నాకు మొరపెట్టు, నీ మొర నేను ఆలకిస్తా ఉన్నావు దేవా. మొరపెడుతూ ఉన్నాం తండ్రి. సమస్యలకు పరిష్కారం చూపించండి. దుఃఖంతో ఉన్నాం దేవా, సంతోషం నింపునైనా సంతోషం నింపండి. జీవితం అంతా చీకటిలా ఉన్నది తండ్రి, వెలుగుతో నింపు ప్రభువా. వెలుగైన దేవా, నీతి శూన్యుడా, నీ వెలుగును మాలో ప్రవేశింపబెట్టు తండ్రి. నీ వెలుగును మాలో ప్రవేశింపబెట్టండి ప్రభువా. చీకటిని ప్రారదోని దేవా, వెలుగుతో నింపండి. వెలుగైన తండ్రి, మీ బిడ్డలకు ఉండవలసిన లక్షణంలో మీరే మాలో సమకూర్చుండి నాయన. సమకూర్చండి, సమకూర్చండి, సహాయం చేయండి. అడగండి ఇస్తానన్నా యేసుక్రీస్తు నామములో ఏది ఇస్తాను తెలిసిన దేవా. నా సంస్కృతిని అడుగుతూ ఉన్నాను తండ్రి. తీర్చు దేవా, తీర్చండి, సహాయం చేయండి. నేను చేయండి ప్రభా, సహాయం చేయండి. అడుగుతూ ఉన్నాను, నీ పాదనకు పడి ఉంది దేవా. సహాయం చేయండి, సహాయం చేయండి, మేలు చేయండి నాయన. మా ప్రవర్తన మీకు ఇష్టానుసారంగా ఉంటే మా శత్రులు సహా మిత్రులుగా మారిపోతారట. ఒకరి ప్రవర్తన యెహోవా దృష్టికి యథార్థంగా ఉంది, వారి శత్రులు సహా మిత్రులుగా మారిపోతారు. మా ప్రవర్తన మీ దృష్టికి యథార్థంగా ఉండాలి. మేము అనుకుంటూ ఉన్నాం తండ్రి, మా ఆలోచన మంచిది అనుకుంటూ ఉన్నాం, మా అభిప్రాయం మంచిది అనుకుంటూ ఉన్నాం, కానీ కాదని మీరు శ్రమిస్తూ ఉన్నారు. చదకది నరకములకు మమ్మల్ని తీసుకెళ్తుందండి తండ్రి. మా ఆలోచన మంచిదా చెడదా, మా అభిప్రాయం మంచిదా చెడదా తెలుసుకుని జ్ఞానం అనుగ్రహించి తండ్రి. జ్ఞానమైన దేవా, మాట్లాడండి ప్రభువా. మనస్సాక్షి ద్వారా మాతో మాట్లాడండి. ఏది మంచో, ఏది చెడో, ఏది చేయాలి, ఏది చేయకూడదు. మా మాటల కారణంగా ఇంటివారు ఎవరు బాధపడుతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. తెలుసుకునే జ్ఞానం మాకు అనుగ్రహించండి. వందనాలు, స్తోత్రాలు. ఎందుకంటే ప్రభువా, మీ బిడ్డలు తండ్రి, మేము మీ నామాన్ని ధరించే ఉన్నాయో మీ బిడ్డలు. మా సమస్యలకు పరిష్కారం చూపించండి తండ్రి. మా సమస్యలకు పరిష్కారం చూపించండి దేవా. తండ్రి, మా శరీరంలో శక్తి ఇవ్వండి. మా విద్యలో మాకు సహాయం చేయండి. మా ఉద్యోగంలో మాకు సహాయం చేయండి. మా ఆర్థిక పరిస్థితిలో మాకు సహాయం చేయండి. మాలో ఉన్న వ్యాధి తట్టుకునే శక్తిని ఇవ్వండి. నా కృప మీకు సారు. నా కృపంటే ఎంత భయంకరమైన వ్యాధి మీలో ఉన్నా అది నిన్ను ఏం చేయదు, నేను కాల్చదు. అగ్నిలో నిలబడినా నేను కాలిపోలేదు, నీటిలో నిలబడినా నేను మునిగిపోలేదు. మేలులు మేలులు, ఎన్నెన్నో మేలులు. స్తోత్రాలు నాయన. మంగళహారతులు మా పట్ల చేసిన మేలుకి ఏమిచ్చి మరణాలు చెల్లించుకోలేవు నాయన. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వేగముతో మిమ్మల్ని స్తుతించేవాడుగా మార్చు తండ్రి. మార్చండి దేవా నాయన. దుఃఖపడుతున్న హృదయాల్లో సంతోషం నింపు తండ్రి, సంతోషం నింపు నాయన. వందనాలేసయ్యా. మీరు స్వస్థపరిచి యెహోవా నేనేనా తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. మీకు మంగళహారతులు చెల్లించుకుంటూ ఉన్నాం. మీ పాఠశాలకు వచ్చి ప్రతి ఒక్క బిడ్డ అంతరంగ కోరికలు మీరు నెరవేర్చండి. మేము పై రూపాన్ని చూస్తాం దేవా. వాళ్ళ హృదయాలు ఎంత గోస్తున్నదో, ఎంత సీకడం ఉన్నదో అవన్నీ మీకు తెలుసు. మీరు సరిచేసే దేవుడు, సరిచేయమని అడుగుతూ ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా, నువ్వు భయంకరమైన కరోనా వ్యాధుల్లోంచి మమ్మల్ని సోకకుండా, ఒకవేళ సోకినా ఆ వ్యాధిని తగ్గే శక్తిని మీరు మాకు ఇచ్చి మేము సజీవ లెక్కన ఉంచావు తండ్రి. మీకు స్తోత్రాలు, మంగళహారతులు. మీరు చేసిన మేలును మరిచిపోబోదునైనా మేము కృతజ్ఞత లేనివాడుగా ఉండబోదునైనా. దుష్టులా ఉండవద్దు, దుర్మార్గులా ఉండవద్దు, కొనుగోలుపోవద్దు మీరు అని సెలవిస్తూ ఉన్నావు తండ్రి. అలా ఉండకూడదు ప్రభువా. మంచి మనసు మీరు మాకు దయచేయండి. మీరు భయభక్తులు కలిగి చేయండి.
మీ యొక్క ప్రేమ దయచేయండి, భయము కలిగి చేయండి, భక్తి కలిగి చేయండి. అటువంటి మనసు మీరు నాకు దయచేయమని అడుగుతూ ఉన్నాం. అడిగిన ప్రభా, మరలా కరోనా వ్యాధినైనా 3వ దశగా ప్రారంభించిన తండ్రి, మా చిన్నపిల్లల్ని మరి ముట్టకుండా, పెద్దవాళ్ళని ముట్టకుండా, ఉద్యోగస్తులు ముట్టకుండా, వ్యాపారస్తులను పని చేసుకున్న అందరినీ కూడా ముట్టకుండా కాపాడండి బ్రహ్మ. ఎందుకనగా ఇశ్రాయేలు కాపాడువాడు కొడుకుడు ఎదురుపోడు. ప్రమాదం వచ్చిన తర్వాత ప్రమాదము అని మాకు తెలిసిన రావటము అయితే మీకు తెలుసు. ఆంటి వ్యాధులు ఈ బాధ సన్నిధులను వీళ్ళందరికీ మాకు ఎవరికి కూడా అంటుకోకుండా సహాయం చేయడం ప్రార్థిస్తున్నాం బాబు తండ్రి. వందనాలు, స్తోత్రాలు, మంగళహారతులు. వచ్చిన వాళ్ళందరూ కోరుకులు అందరికీ కోరుకున్నారు వచ్చిన అది వారికి ఆశీర్వాదము మా పైన మా కుటుంబంలో మీరు కొమ్మరించమని యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదినాహారం నిన్న దయచేయము. మేడల ప్రార్థన చేస్తున్న వాళ్ళు మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించము. మేము సోదరులను తగ్గ తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ, నిరంతరం నీవైన తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తములకు చేయము, అపవాద క్రియలకు లయము, ప్రవేశ రక్తములకు చేయము, అపవాద క్రియలకు లయము, ప్రవేశ రక్తములకు సంపూర్ణ విజయము, అపవాద క్రియలకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదము నా మీద పరిశుద్ధంగా జీవించా. తండ్రైన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, ఆదరిస్తున్న పరిశుద్ధాత్మ సహవాసము సదాకాలము మన ఎల్లరికీ తోడును గాక. ఆమేన్, ఆమేన్.